జగన్మోహన్ రెడ్డి గారి గారాల బిడ్డ రాజకీయాల్లోకి వస్తున్నారని మీరు కూడా చూసే ఉంటారు కదా, సోషల్ మీడియా చాలా ఎక్కువగా ప్రచారం చేస్తారు. అదేం తప్పు కూడా కాదు, ఖచ్చితంగా వారసురాలని ఎంకరేజ్ చేయడంలో అందులో యంగ్స్టర్స్ అన్నారు. జంజీ నడుస్తున్నది ఇప్పుడు, అవును, జంజీ కాలం నడుస్తున్నది కాబట్టి రావాలి, వస్తే బాగుంటుంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అదంతా కూడా మూడో తరం అనేసరికల్లా ఒక హైప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అంటున్నారు, సరే వస్తారో రారో అనేది తన అవసరం. ఒకవేళ వస్తే ఎలా ఉండే అవకాశం ఉంటుంది? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా యంగ్గా ఉన్నప్పుడే 2009లోనే ఎన్నికలు పోటీ చేశారు. సో ఆయన వారసురాలను తీసుకొస్తే చాలా మంచిదే. నిజానికి తీసుకురావాలనే ఆలోచన ఆయనకు ఉందా లేదా మనకు తెలియదు. తీసుకొస్తే మాత్రం 2029 అనేది కరెక్ట్. ఎందుకంటే 2029లో డీలిమిటేషన్ జరిగి మహిళలకు 33% రిజర్వేషన్తో ఎన్నికలు జరగటానికి అవకాశం ఉంది. 33% సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. మేబీ కడప పార్లమెంట్ స్థానం కూడా మహిళలకు రిజర్వ్ కావచ్చేమో తెలియదు. సో ఆమె రావటానికి మంచి సమయం అయితే 2029 తీసుకొచ్చే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే. సో యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావటం అనేది ఒక మంచి పరిణామం, రావటం మంచిది అని మీరు ఇందాక అన్నట్టు జంజీ కల్చర్ నడుస్తుంది కాబట్టి యంగ్స్టర్స్ ఆలోచన రాజకీయాలకు రావటం మంచిది. సో దాన్ని మనం వ్యతిరేకించాం. మరి తీసుకొచ్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదో తెలియదు. అయితే దాంట్లో 2-3 రకాల ఉపయోగాలు. ఇప్పుడు ఆల్రెడీ షర్మిల గారు, విజయమ్మ గారు కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా నిలబడ్డ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఒక అమ్మాయి రాజకీయాల్లోకి రావటం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరపున నిలబడటం అనేది ఓకే. కాకపోతే ఇప్పుడు ఒకటి నడుస్తుంది ఏంటంటే, నెక్స్ట్ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ గారు కూడా పోటీ చేస్తారేమో, కాదు వైసీపీ తరపున కాదు, గతంలో వైసీపీ తరపునే ఆవిడ. తర్వాత సరే విజయమ్మ గారు అంటే రావచ్చు రాకపోవచ్చు తెలియదు, ప్రచారాలు కావచ్చు సోషల్ మీడియా. కానీ సునీత రెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు. ఎందుకంటే ఆమెకు న్యాయపరమైన న్యాయం దొరకలేదు అని ఆమె గట్టిగానే మాట్లాడుతుంది, రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది. సో ఆమె పోటీ చేయొచ్చు, నాకు ప్రజాక్షేత్రంలో న్యాయం అన్నా జరిగిద్దా అని పోటీ చేయొచ్చు. ఇలా రకరకాల ప్రచారం నడుస్తున్న టైంలో వాళ్ళు పోటీ చేస్తే కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన పరిస్థితి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా రాజకీయాలు స్టార్ట్ చేసిన తర్వాత ఆమె ఎంత సాధించింది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని మైనస్ చేయగలిగింది. షర్మిల గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయింది. సో అందులో నెక్స్ట్ ఎలక్షన్స్ అంతా మహిళా కోటా, మహిళలు అన్న యాంగిల్లో జరుగుతూ ఉంటుంది. సో మహిళా ఓట్ బ్యాంకుని కడప జిల్లా వరకు పోర్లేజ్ చేయడానికి, ఇప్పుడు పార్లమెంట్ స్థానంలో పోర్లేజ్ చేస్తే దాదాపు 7 అసెంబ్లీ స్థానాల మీద ప్రభావం పడింది ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే. సో 7 అసెంబ్లీ స్థానాల మీద ఆ జిల్లా మొత్తం మీద ప్రభావం పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యంగ్స్టర్గా వాళ్ళ పెద్ద అమ్మాయిని పట్టుకొస్తే అదొక స్ట్రాటజీగా కూడా భావించవచ్చు. బట్ రియాలిటీ తెలియదు. ఇప్పటికైతే ఉన్న ఊహాగానాలు మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. సరే, ఇక మీరు అన్నట్టు అసెంబ్లీ అంటారా? అసెంబ్లీకి రావటం వరకు అయితే బాధ్యత. అసెంబ్లీకి రాను అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ లోపం నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అన్నారు గతంలో. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అండి. ఎవరిచ్చారు? ఆ రోజు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాదరావు గారు ఇచ్చారా, లేదా గవర్నర్ గారు ఇచ్చారా? ఆ రోజు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా? ఆటోమేటిక్గా వచ్చింది కదా. ఆయన చేతులు 67 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది. ప్రజలు ఇచ్చారు ఆ హోదాను ఆయనకి. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు చేశారు ముఖ్యమంత్రి? టెక్నికల్గా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించారు. కానీ ప్రజలు ఇచ్చారు ఆయనకి ముఖ్యమంత్రి పదవిని. 151 సీట్లు ఆ పార్టీకి ఇవ్వటం వల్ల, ఆ 151 మంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్నుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో ప్రతిపక్ష నాయకుడిని ప్రజలే చేశారు. 2019లో జగన్ని ముఖ్యమంత్రి ప్రజలే చేశారు. ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా లేకుండా ముఖ్యమంత్రి కాకుండా అధికారం నుంచి దించేసింది ప్రజలే. ప్రజలు ఇచ్చారు పనిష్మెంటు. ప్రజలు ఇచ్చిన పనిష్మెంట్ని నాకు ఆ హోదా ఇస్తేనే వస్తా. ఇప్పుడు నేను మీరు డిబేట్కి పిలిచారండి, కండిషన్స్ పెట్టి నాకు ముందు మాట్లాడి ఇవ్వాలి, నాకు అర్ధగంట సమయం ఇవ్వాలి, నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అంతా చెప్పనిస్తేనే వస్తానంటే మీకు ఎలా అనిపిస్తే చెప్పండి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు గొంతు నొక్కేశారనుకో ప్రజలే చూస్తారు కదా. అది లైవ్ కదా, ఎవరు ఆపేదే ఉంటుంది, ప్రజలే చూస్తారు. అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడనివ్వట్లేదు కదా, తప్పు కదా, పాపం కదా అని జనమే భావిస్తారు. ముందు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి, పోరాటం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు శాసన మండలి పోతూ ఉంటున్నారు. అదే శాసన మండలిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. ఆ శాసన మండలి ఉండటానికి వీల్లేదన్నారు. కానీ అదే శాసన మండలి ఇలా వైసీపీ ఉపయోగపడుతుంది కదా. సో ఆలోచనలు ఎప్పుడైనా ప్రజల తరపున ఉండాలి, వ్యక్తిగతంగా ఉండటానికి వీలేదు. నాకు సమయం ఇస్తే, లేదు నాకు అవకాశం ఇస్తే, నాకు హోదా ఇస్తే, ఈ నాకు అనేది మానేయాలి. ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యుడు అసెంబ్లీకి రావడం బాధ్యత. జీతం ఇస్తున్నారుగా, సరే ఒక జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. మిగతా 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అలవెన్సులు రాయితీలు పొందుతున్నారు. ఎమ్మెల్యే స్టిక్కర్ కారుకి వేసుకుంటున్నారు, ఎమ్మెల్యే ప్రోటోకాల్ పొందుతున్నారు. మరి ఎమ్మెల్యే ప్రోటోకాల్ పొందుతున్నప్పుడు అసెంబ్లీకి రావాలి కదా.
కనీసం క్వశ్చన్ అవర్ కన్నా వచ్చి వాళ్ళ అసెంబ్లీ తరపున ప్రజా సమస్యల మీద పాయింట్స్ అన్న క్వశ్చన్స్ అన్న వేయాలి కదా. ఒకవేళ వాళ్ళు రాదలుచుకోలేదు, ఆ అసెంబ్లీని బాయ్కాట్ తెలుసుకో, రాజీనామా చేయమనండి. అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఎన్నికవుతారు, అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఎన్నికవుతారు. ప్రజాక్షేత్రంలో వీళ్ళని ఉండమనండి, ఎవరొద్దు అన్నారు? అసెంబ్లీకి వచ్చే వాళ్ళు అన్ని వర్గాల నుంచి ఎన్నికవుతారు. ఏ పార్టీ అయినా కావచ్చు, అది మనం చెప్పం. ఇప్పుడు వీళ్ళు వస్తారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అందరూ వెల్కమేనా? వెల్కమ్ అని వీలైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు. ఇబ్బంది పెడతారని కదా వాళ్ళంతా, ఏంటంటే వానికి మైక్ అవకాశం ఎవరు ఇబ్బంది పెడతారు, ఆయన వేరే రకంగా చూస్తారు, అది భరించలేరు కాబట్టి ఎందుకులే ఇంకా అక్కడికి వెళ్ళడం అని ఆలోచిస్తున్నారని కదా జరుగుతుంటారు. అంటే ఏ చూసినా ప్రజలకు లైవ్ లో కనపడింది కదండి. ప్రజలు మొన్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టారన్నది అది ప్రజలు చూశారు, చంద్రబాబు నాయుడు గారు ఏడ్చింది ప్రజలు చూశారు కదా. ఏదైనా ప్రజలే చూస్తారు కదా. అంటే నేను ఒకవేళ నిజంగానే కూటమి గతంలో వైసీపీ చేసిన తప్ప ఇప్పుడు కూటమి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చేసింది అనుకోండి, అది కూటమికే మైనస్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి అవుద్ది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు దాన్ని ఆయన సానుభూతిగా మార్చుకోగలిగాడుగా. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవమానాలు ఎదురైతే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు ఎదురైతే అది ఆయనకే సానుభూతి అయింది. అది కూటమి చేసిన మిస్టేక్ అవుద్ది కూడా. అప్పుడు నిజంగా మీరు అన్నట్టు జరిగితే, మీరు అన్నట్టు అదో రకంగా చూస్తే, అదో రకంగా అవమానిస్తే, అదో రకంగా ఇబ్బంది పెడితే, మైక్ ఇవ్వరని కదా, ఇవ్వకపోయినా ప్రజలే చూస్తారు కదండి. నాకు ఇవ్వలేదు కాబట్టి నేను బైకాట్ చేసి వస్తున్నా అంటే ఆ రోజు ప్రజలు చూస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. లోక్సభ పార్లమెంటరీ పద్ధతులేగా మనం ఫాలో అయ్యేది, లోక్సభ కదా మనకి అంతిమం. ఆ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదా లేదు. పోవటం మానేశాడు రాహుల్ గాంధీ పార్లమెంట్కి, పోవటం మానేశారా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్కి? పోయారు కదా, పోయారు, పోరాటం చేశారు, చేయగలిగినంతవరకు చేశారు. మొన్న ప్రతిపక్ష హోదా వచ్చింది 2024లో. ఎవరు ఇచ్చారు? ప్రజలు ఇచ్చారు. 99 స్థానాలు ప్రజలు ఇవ్వటం వల్ల ఇవాళ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో పోరాటం చేయగలుగుతున్నాడు. అంతిమంగా ఏ హోదానైనా ఇవ్వాల్సింది ప్రజలే, ఎవరికి ఏ తీర్పునైనా ఇవ్వాల్సింది ప్రజలే. ఆ ప్రజలు అసెంబ్లీని గమనిస్తుంటారు. ఆ గమనిస్తున్న టైంలో ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే మైక్ ఇవ్వకపోయినా, ఇబ్బంది పెట్టినా, ఆయన మాట్లాడిన ఇవ్వకపోయినా ప్రజలే చూసుకుంటారు. రైట్, ఓకే. మస్తాన్ రావు గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఒకటి వారసురాలు, మరొక వైపు అసెంబ్లీ